శ్రీలలితా సహస్రనామంలో షోడశి దేవి మహావిద్య. అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే అన్ని రకాల కష్ట నష్టాలనుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. అష్టమిచంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అమ్మవారి 15వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని పూజించేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థలశోభితాయే నమః అని పూజించాలి. విడదీసి మాత్రం చదవకూడదు. అష్టమి అనగా అర్ధం అష్టమినాటి, చంద్ర అనగా అర్ధం చంద్రునివలె, విభ్రాజత్ అనగా అర్ధం ప్రకాశించుచున్న, అళిక ఓ స్థల అనగా అర్ధం ఫాలభాగముచే, శోభిత అనగా అర్ధం పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. అమ్మవారి ముఖము శరత్పూర్ణిమ చంద్రునిలాగా ఉంటుంది. అమ్మవారి ముఖము పూర్ణబింబమైనప్పుడు అమ్మవారి ఫాలభాగం చంద్రుని అర్ధబింబంలాగా ఉంటుంది. అనగా అష్టమినాటి చంద్రునివలె అమ్మవారి ఫాలభాగము ఉంటుంది. కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుడుని ద్వితీయ అర్ధఖండం అని అంటారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు అమ్మవారి లలాట భాగాన్ని వర్ణించేటప్పుడు లలాటం లావణ్యద్యుతి విమల అనే శ్లోకంలో అమ్మవారి ఫాల భాగాన్ని చంద్రుని యొక్క ద్వితీయ అర్ధఖండంతో పోల్చారు. కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించు ఫాలభాగముతో శోభిల్లునది అని ఈ నామానికి అర్థం. అమ్మవారు 16 కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపిణి. అందువల్లనే అమ్మవారిని షోడశి అంటారు. చంద్రకళలను సూచించే తిథులకు అమ్మవారి కళలకు సమన్వయముంది. చంద్రుని యొక్క ఈ 16 కళలను శ్రీవిద్యలో నిత్యల పేర్లతో పిలుస్తారు. శుక్ల, కృష్ణ పక్షాలలోని తిథులకు నిత్యల పేర్లకు మధ్య సమన్వయముంది. శుక్లపక్షంలో అనగా అమావాస్య తరువాత ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ, కృష్ణపక్షం లేదా బహుళ పక్షంలో అనగా పౌర్ణమి తరువాత ఒక్కొక్క కళ చొప్పున తగ్గుతూ వర్తించే మూలభూతమైన కళను మహానిత్య అంటారు. మహానిత్యను లలిత, శ్రీకళ, నైసర్గక కళ, సంవిత్కళ, చిత్కళ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మూలభూతమైన లలితా కళను ఆద్యకళ అని కూడా అంటారు. శుక్లపక్షములోని పాడ్యమి తిథికి నిత్యపేరు కామేశ్వరి. శుక్లపక్షములోని విదియ తిథికి నిత్యపేరు భగమాలిని. శుక్లపక్షములోని తదియ తిథికి నిత్యపేరు నిత్యక్లిన్న. శుక్లపక్షములోని చవితి తిథికి నిత్యపేరు భేరుండా. శుక్లపక్షములోని పంచమి తిథికి నిత్యపేరు వహ్నివాసిని. శుక్లపక్షములోని షష్ఠి తిథికి నిత్యపేరు మహావజ్రేశ్వరి. శుక్లపక్షములోని సప్తమి తిథికి నిత్యపేరు శివదూతి. శుక్లపక్షములోని అష్టమి తిథికి నిత్యపేరు త్వరిత. శుక్లపక్షములోని నవమి తిథికి నిత్యపేరు కులసుందరి. శుక్లపక్షములోని దశమి తిథికి నిత్యపేరు నిత్య. శుక్లపక్షములోని ఏకాదశి తిథికి నిత్యపేరు నీలపతాక. శుక్లపక్షములోని ద్వాదశి తిథికి నిత్యపేరు విజయ. శుక్లపక్షములోని త్రయోదశి తిథికి నిత్యపేరు సర్వమంగళ. శుక్లపక్షములోని చతుర్దశి తిథికి నిత్యపేరు జ్వాలామాలిని. శుక్లపక్షములోని పూర్ణిమ తిథికి నిత్యపేరు చిత్ర. కృష్ణపక్షములోని పాడ్యమి తిథికి నిత్యపేరు చిత్ర. కృష్ణపక్షములోని విదియ తిథికి నిత్యపేరు జ్వాలామాలిని. కృష్ణపక్షములోని తదియ తిథికి నిత్యపేరు సర్వమంగళ. కృష్ణపక్షములోని చవితి తిథికి నిత్యపేరు విజయ. కృష్ణపక్షములోని పంచమి తిథికి నిత్యపేరు నీలపతాక. కృష్ణపక్షములోని షష్ఠి తిథికి నిత్యపేరు నిత్య. కృష్ణపక్షములోని సప్తమి తిథికి నిత్యపేరు కులసుందరి. కృష్ణపక్షములోని అష్టమి తిథికి నిత్యపేరు త్వరిత. కృష్ణపక్షములోని నవమి తిథికి నిత్యపేరు శివదూతి. కృష్ణపక్షములోని దశమి తిథికి నిత్యపేరు మహావజ్రేశ్వరి. కృష్ణపక్షములోని ఏకాదశి తిథికి నిత్యపేరు వహ్నివాసిని. కృష్ణపక్షములోని ద్వాదశి తిథికి నిత్యపేరు భేరుండా. కృష్ణపక్షములోని త్రయోదశి తిథికి నిత్యపేరు నిత్యక్లిన్న. కృష్ణపక్షములోని చతుర్దశి తిథికి
నిత్య పేరు భగమాలిని. కృష్ణపక్షములోని పూర్ణిమ తిథికి నిత్య పేరు కామేశ్వరి. శ్రీవిద్యా పంచదశి మంత్రాన్ని 3 భాగాలుగా విభజించారు. అవి 1 కాది, 2 హాది, 3 సాది అని వ్యవహరించారు. లలిత పంచదక్షారి మంత్రంలోని 15 అక్షరాలని అటూ ఇటూ మార్చి మరికొన్ని అక్షరాలను అదనంగా చేర్చి వాటిని ప్రత్యేక మంత్రాలుగా అగస్త్యుడు, లోపాముద్ర, మనువు, చంద్రుడు, కుబేరుడు, నంది, ఇంద్రుడు, సూర్యుడు, శివుడు, విష్ణువు, దుర్వాసులు వంటివారు ఉపాసించారు. అగస్త్యుడు ఉపాసించిన శ్రీ విద్యామంత్రం హ స క ఏ ఈ ల హ్రీం. హ స క హ ల హ్రీం. స హ స క ల హ్రీం. లోపాముద్ర ఉపాసించిన శ్రీ విద్యామంత్రం క ఏ ఈ ల హ్రీం. హ స క హ ల హ్రీం. స హ స క ల హ్రీం. శంకరుడు ఉపాసించిన శ్రీ విద్యామంత్రం క ఏ ఈ ల హ్రీం. హ స క ల హ్రీం. స హ స క ల హ్రీం. Please like, share and subscribe, also comment.